అంతటి భయంకరమైన విషయాన్ని ఆయన కంఠంలో దాచుకున్నప్పుడు నీలకంఠుడయ్యాడు. మహానుభావుడు నీలకంఠుడు అనే పేరుతో ప్రతిష్ఠ అయ్యాడు అందరికి. ఆ విషయాన్ని తాగినప్పుడు మనకు ఆయన నేర్పించిన పాఠం ఏంటి? ఏ పాఠం నేర్పించాడంటే మనకి పరమేశ్వరుడు మనకు అంత పెద్ద విషయాన్ని కంఠంలో దాచుకున్నంటే అది కూడా ఆయనకు బాధనే. ఎంతటి బాధనంటే ఆ బాధని ఓర్చుకునే శక్తి సామర్థ్యం గలవాడు ఈశ్వరుడు. ఎంతటి పెయిన్ అది, ఎంతటి సమస్య అది. ఆ సమస్యను కూడా తన భక్తుల కోసం ఇక్కడ దాచుకొని ఆయన బాధపడుతూనే ఉంటాడు. కానీ మనకు నేర్పించిన పాఠం ఏంటంటే మన లైఫ్ లో ఒడిదొడుగులకు వస్తూ ఉంటాయి, కష్టాలు దుఃఖాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అవి జ్ఞానంతోటి, కేవలం జ్ఞానంతోటి ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే ప్రతి సమస్యకి మనకు సొల్యూషన్ దొరుకుతుందని ఉదాహరణ చెప్పాడు ఈశ్వరుడు. ఆయన కంఠంలో దాచుకున్న విషయాన్ని ఆయన కంఠంలో దాచుకున్నాడు కాబట్టి ఈ ప్రపంచం ఇంత అద్భుతంగా ఉంది. ఒకవేళ ఆ రోజు గనక ఆయన ముందడుగు వేయకపోతే ఈ ప్రపంచం అనేదే లేదు. సో ఆ పార్వతీ పరమేశ్వరుడు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే ఎంతటి కష్టానైనా కూడా మనం ఆయన కంఠంలో ఎలా అయితే దాచుకున్నాడో ప్రతి ఒక్కటి అలా దాచుకొని జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అని మనం నేర్పిన పాఠం అది ఈశ్వరుడు. అది మనం పాటించగలిగితే ఎంతటి కష్టాన్ని దుఃఖానైనా జయించడానికి మనకు ఈశ్వరుడు తోడుగా ఉంటాడు అనేది ఒక గొప్ప పాఠం. అది మనం అది నేర్చుకోవాల్సిందే. హర హర మహాదేవ శంభో శంకర శివ కేశవాయ నమః.